హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు సార్. నెత్తికి నూనె పెట్టుకుని అన్నా. నాన్న నీకు విషయం చెప్తా కోప్పడవుగా. చార్జర్ తీసుకున్నా, సెల్ ఫోన్ తీసుకున్నా, బైక్ కీస్ తీసుకున్నా. అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా. దొంగ సచ్చినోడు పుస్తకాల వరకు తీసుకెళ్తారా? పుస్తకాలు ఉన్నాయి కదా మర్చిపోయామ్మా. ఏమే పని మీద బయటకు వెళ్తానా, పని అవ్వాలని ఆశీర్వదించే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. భలేదానివే, శుభం అని మంచి పని కోసం వెళ్తుంటే అలా మాట్లాడతావు. నీ స్టైల్లో ఆశీర్వదించు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇప్పుడు దాకా ఎప్పుడైనా వెళ్ళిన పని సక్రమంగా చేసుకొచ్చినావా? మళ్ళా పెద్ద వచ్చినాడు ఆశీర్వదించమని ఎలా? అమ్మయ్యా నీ తిట్లే నాకు అన్నా ఒక కాయ ఎంతన్నా? ఒక్కాయ 40 రూపాయలమ్మా. అన్నా అంగట్లో 20 రూపాయలకి ఇస్తున్నారు కదన్నా. అయితే అక్కడికే పోయి తీసుకోపోమ్మా. అన్న ఈ కాయ అక్కడే కొన్నానన్నా. సర్లే పోమ్మా పో, నా టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నావు. అత్తగారు, మా అమ్మగారికి ఫోన్ చేసి ఏం చెప్పారండి మీరు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, నెల రోజుల కోసం నువ్వు పుట్టింటికి వస్తున్నావని చెప్పాను. మా ఆయన చాలా మంచివారు. నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను. ఇదిగండి ఇలాగే. ఏ ఊకో పిత్తు కళ్ళు కూడానా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లో ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదువుకొని పోతానే మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్సు. ఏ అటో నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబలే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. అక్క షాప్ కి పోతున్నా, చాక్లెట్ తేవాలా? ఐస్ క్రీమ్ సరే పోతున్నా. నీ పేరేంటమ్మా? టీకొట్ రంగమ్మ. ఇంటి పేరు? మళ్ళడుగు. ఇంటి పేరమ్మా? మళ్ళడుగు. అరే ఇంటి పేరు అంటుంటే. అరే మళ్ళడుగుంటే. అరే ఇసుక ఇంటి పేరు మల్లెడిగో ఈ షాప్. అలాగా? చూడు, పొద్దున్నే 5ంటికి లేచాను. వాతావరణం చూస్తావా? ఇగో చూడు. రే పొద్దున్న లేకడం నేర్చుకోరా. పొద్దున్న లేస్తే భవిష్యత్తు బాగుపడుతుంది, అర్థమవుతుందా? పొద్దున్న లేస్తే జీవితంలో పైకి వస్తావురా. పొద్దున్న లేస్తే కిక్కేటో తెలుసా నీకు? అలా పొద్దున్న లెగాలరా. పొద్దున్న లెగితే మన పనులన్నీ అవుతాయి, అంతేగాని అమ్మాసాన్ని. కొబ్బరి చెట్టు, నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నావు. నాకు ఇంటర్వ్యూలో నచ్చదు. గమ్మునుండు, నువ్వు ఇంటర్వ్యూ చేస్తాను కదా, నీ గొప్పతనం 10 మందికి తెలుస్తుందా? పబ్లిసిటీ కోరుకునే దానికి నేనేమైనా మనిషినా? చెట్టుని ఒకరికి దానం చేసేది 100 మందికి చెప్పుకునేది. నేను 100 కాయలు ఇస్తున్నాడు, ఎవరికైనా చెప్పుకునేనా? సరే చెట్టు గారు, కొబ్బరికాయలు గొప్పని ఈడు, లేదు కూల్ డ్రింక్స్ గొప్పని ఈడు, ఒకే కొట్లాడుకొని చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? కొబ్బరికాయ గొప్ప. ఎందుకో? కూల్ డ్రింక్స్ తాగితే ఏమొస్తది? ఆనందం. మరి కొబ్బరి నీళ్ళు తాగితే ఏమొస్తది? ఆరోగ్యం. సూపర్ నాయన నువ్వా. థ్యాంక్స్ మా. మూసుకో, కూల్ డ్రింక్స్ తాగితే చల్లగా ఉంటది. అట్నే నెలల తరబడి తాగు, చల్లని సేవ పెట్టుకులో పెడతారు. మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా మేమే, మీకు ఆక్సిజన్ ఇవ్వాలన్నా మేమే. ఎక్కువ రేట్లకు అమ్మాలన్నా కూడా మీరే. మూసుకో. పనికి మళ్ళీ కూల్ డ్రింక్స్ మాత్రం ఎంత గిద్ద అంత గులుకునేది, పనికొచ్చే మమ్మల్ని మాత్రం 10 రూపాయలకి అడిగేది. కొబ్బరికాయ జిందాబాద్. నీకు నా ఆశీస్సులు నాయనా. థ్యాంక్స్ మా. మరి నాకా? ఈ హీరోయిన్ కొబ్బరికాయ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్నే కొడతావా? కొబ్బరి నీళ్ళు తాగు, తగ్గిపోతుంది. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు?
సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. అన్నయ్య చాక్లెట్ కావాలా? కావాలి. ఏప్రిల్ ఫూల్. అన్నయ్య చాక్లెట్ తింటావా? చాక్లెటా? ఇది మళ్ళీ నన్ను ఫుల్ చేద్దామని చూస్తుంది. ఏమొద్దు పో. ఏమొద్దా? అయితే నేనే తింటా.